వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే వేదిక ఎదుర్కొన్నటువంటి చాలామంది పెద్దవాళ్ళకి, మిత్రులకి, విద్యార్థి మిత్రులకి ముందరికి అందుగా నమస్కారాలు. చాలా సాహితీ సభల్లో పొద్దున తుమ్మల రామకృష్ణ గారు చెప్పినట్టుగానే ఎక్కువ మంది ఉండేవాళ్ళందరూ కూడా 50+ లేదంటే 40+ వయసు ఉన్నటువంటి వాళ్ళే కనిపిస్తుంటారు. మొదటిసారి ఒక సాహిత్య కార్యక్రమంలో మొత్తం 90% మంది అట్లీస్ట్ అండర్ 25, 25-37 సంవత్సరాల వయసులోపు ఉన్న వాళ్ళని చూడటం ఇది చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇంకొక కొత్త విషయం కనిపించింది ఏంటంటే, ఒక పాత కొత్తల మేలు కలయికలా ఉంది ఇప్పుడు. ఎందుకంటే బుద్ధండ్లందరూ మాట్లాడారు పొద్దున్నుంచి. సో వాళ్ళతో పాటు మీరందరూ కూడా ఈ వేదిక మీదకి వచ్చి మీరు కేసీ రెడ్డి గారి గురించి వివిధ అంశాల మీద మాట్లాడారు. ఇది చాలా అంటే ఎక్కడ కూడా పొద్దున మార్నింగ్ 10 కొంచెం మేము లేట్గా వచ్చినా కూడా 10:30-11 గంటల నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 5:30 అయినట్టుంది, 5:05 ఎక్కడ బోర్ కొట్టలేదు. అలా విరామం లేకుండా మాట్లాడుతూనే ఉన్నారు అందరూ. ఇంకా ఎంత మాట్లాడినా వినాలనిపించేటట్టు అందరూ మాట్లాడారు. అయితే సమయాభావం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం హైదరాబాద్ సాహితీ సమితి తరఫున సాహిత్య అకాడమీ ద్వారా మా నిర్వాహకులు నాగమల్లేశ్వర గారు, రామారావు గారు ప్లాన్ చేశారు. అయితే కొన్ని కారణాల వలన అది ఆలస్యం అవుతూ ఉండడంతో దీన్ని ఎలా అయినా నిర్వహించాలని చెప్పి తలపోసినప్పుడు బహుజన స్టూడెంట్ ఫ్రంట్ వాళ్ళు ముందుకు వచ్చారు. మరి ఇక్కడ రావడమే కాదు, పార్టిసిపేట్ చేయడమే కాదు, ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అందరూ పాల్గొనేలా చేయడంలో కూడా ఎంతో కృషి చేశారు. ఈరోజు ఒక రచయిత ఆల్మోస్ట్ ఒక రచయిత సాహితీ సర్వస్వాన్ని అంతా కూడా ఈరోజు కూలంకషంగా అందరూ చర్చించారు. అంటే పూర్తిగా పరిచయం లేని నాలాంటి వాళ్ళకి ఇది మళ్ళీ అసలు ఈ పుస్తకాలన్నీ ఎక్కడ దొరుకుతాయి, మళ్ళీ కొనుక్కుందాం అనిపించేటువంటి ఒక ఉత్సాహము, ఒక ఆసక్తి వచ్చాయి. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మీ పత్రాలన్నీ కూడా తప్పకుండా పుస్తక రూపంలో వస్తాయి. అలాగే కేసీ రెడ్డి గారి రచనలన్నీ కూడా ఈ మధ్య సాహితీ సర్వస్వాలు, అలాగే సాహితీ సమగ్రాలు ఇవన్నీ కలెక్టెడ్ వర్క్స్ కింద పబ్లిష్ చేస్తున్నారు. ఆ రకమైన ప్రయత్నం జరిగి మొత్తం కేశవ రెడ్డి గారి రచనలన్నీ కూడా సర్వరచనల సమగ్ర సంకలనం లాంటిది వస్తే బాగుంటుందని చెప్పి అనిపిస్తుంది. అలాగే ఈరోజు ఆయన రచనల మీద ఇంతమంది మాట్లాడినప్పుడు, ముఖ్యంగా యంగ్ జనరేషన్, పొద్దున వీరభద్ర గారు చెప్పినట్లు ఒక రచయిత జీవించి ఉన్నాడు అనేది ఎట్లా అనిపిస్తుందంటే, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా అతన్ని చదువుకున్నప్పుడే ఆ రచయిత జీవించి ఉన్నట్లే లెక్క అని చెప్పినట్టుగా, అదేవిధంగా ఈరోజు ఇంతమంది మీరందరూ ప్రజెంట్ చేశారు. ఇదే కేసీ రెడ్డి గారు ఈ వేదికలో ఇక్కడ ఉండి మీరందరూ మాట్లాడిన వింటుంటే ఆయన ఎంత ఉప్పొంగిపోయేవారో అని చెప్పి నాకు అనిపిస్తుంది. అయినా ఒక ప్రయత్నం జరిగింది. అంటే మన భారతదేశంలో జనరల్గా ఈ రకమైనటువంటి ఫోకస్ అంతా కూడా పోస్టుమస్గానే మనం ఎక్కువ చేస్తున్నాం. రచయిత జీవించి ఉన్న తరుణంలో కంటే కూడా పోస్టుమస్గా ఈ రకమైనటువంటి కృషి ఎక్కువగా జరుగుతుంది. నవలా సాహిత్యంలో ఒక ఋషిలాగా, ఒక యోగిలాగా, ఒక కర్మయోగిలాగా ఆయన తన పని తను చేసుకుంటూ వెళ్ళారు. నేను 1-2 సార్లు ఆయనతో ఫోన్లో మాట్లాడాను. ఆయన చాలా నెమ్మదిగా మాట్లాడతారు, మృదు స్వభావం అప్పుడే అనిపిస్తుంది. నెమ్మదిగా మన ఏమైనా చెప్తే విని 1-2 మాటలు మాట్లాడతారు. ఆయన చెప్పదలుచుకుంది కానీ, మాట్లాడదలుచుకున్నది కానీ అంతా ఆయన రచనల ద్వారానే ప్రకటిస్తూ ఉంటారు. సో తెలుగు సమాజంలో ఒక కేశవ రెడ్డి గారు లాంటి రచయిత, వెలుగు చూపే ఒక రచయిత అని చెప్పి నేను భావిస్తాను. ఈరోజు మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేసినందుకు, అలాగే ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాకు ఒక అవకాశం, అలాగే మీతో కలిసి పనిచేసే అవకాశం, ఈ ప్రాంగణంలో సెంట్రల్ యూనివర్సిటీ అనగానే ఒక ఇంటలెక్చువల్ స్థాయి స్టేటస్ ఉన్నటువంటి యూనివర్సిటీగా అందరూ భావించేటువంటి ఈ ప్రాంగణంలో మీ అందరి మధ్య మీరందరూ కూడా అటు ఉద్దండులందరూ పొద్దున దార్ల వెంకటేశ్వరరావు గారు ఆయన అధ్యక్షోపన్యాసం కావచ్చు, తర్వాత తుమ్మల రామకృష్ణ గారు ఎంత బాగా చెప్పారు ఆయన, తర్వాత చిరవీరభద్రి గారు, వరుసగా ఒకరి తర్వాత ఒకళ్ళు, ఆ తర్వాత మధ్యాహ్నం అంబడి సురేంద్రరాజు గారు. సో మిమ్మల్ని అందరినీ కూడా ఆయన చెప్పడం ఎంత బాగా చెప్పారు చూడండి. మీరందరూ పేపర్స్ ప్రింట్ చేస్తుంటే కేవలం సారాంశం చెప్పకండి, రచయిత ఏం చెప్పదలుచుకున్నాడు అది మీకేం అర్థమైంది, రీడింగ్ బిట్వీన్ ది లైన్స్ అనేది మీరు అలవర్చుకోండి అని ఆయన ఎంత గైడ్ చేశారు. సో ఈ రకమైనటువంటి పెద్దలు అందరూ మన మధ్య ఉన్నప్పుడు మీ జనరేషన్ రేపు తెలుగు సాహిత్యాన్ని బతికించాలన్నా, తెలుగు సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా మీలాంటి వాళ్ళే కదా కావాల్సింది. తెలుగు ఎవరు చదువుతున్నారు, తెలుగు పుస్తకాలు ఎవరు చదువుతున్నారని చెప్పి భయపడుతున్న సమయంలో, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో 40-50 సంవత్సరాల వయసు వాళ్ళే తెలుగు పుస్తకాలని చదువుతున్న సందర్భంలో
ఇంతమంది పిల్లలు మీరందరూ చాలా ముచ్చటేస్తుంది. మీరందరూ వచ్చి ఇక్కడ పేపర్స్ ప్రింట్ చేసినా, ఆవేశంగా మాట్లాడినా, అలాగే ప్రోత్సాహపరుస్తూ చప్పట్లు మీరు కురిపించిన, ఇవన్నీ కూడా ఒక మరపురాని అనుభవంగా నేను భావిస్తూ హైదరాబాద్ సాహితీ సమితి తరఫున మీ అందరికీ మరీ ధన్యవాదాలు. నిజంగా ఈరోజు కేశవరెడ్డి గారి నవలలన్నీ కూడా ఏకబిగిన చదివేయాలి అనేటువంటి ఒక కాంక్ష అయితే మొదలైంది. సో అందుకు ఎవరైనా సరే పూనుకుని ఆయన రచనలన్నింటినీ ఒక చోట చేర్చి అందుబాటులోకి తెస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మాకు బహుజన స్టూడెంట్స్ ఫ్రంట్ తరఫున వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ.